మనీని మిస్యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే నాకు పవన్ కళ్యాణ్ మీద చాలా గౌరవం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే మిగతా హీరోల సంబంధించి కాకపోయినా ఆయన చాలా మంది ఏంటంటే సినిమాలో సంపాదించి తీసుకొచ్చి రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నారు. అందరూ ఏంటంటే రాజకీయాల్లో సంపాదిస్తారు, ఆయన ఏంటంటే సినిమాలో వచ్చిన డబ్బును తీసుకొచ్చి జన సైనికులకు, జనసేన పార్టీకి, రాజకీయ నాయకులకి ఖర్చు పెడుతున్నారు. ఇటీవల రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మురళీ నాయక్ చనిపోతే ప్రభుత్వం 25 లక్షలు ఇస్తే పవన్ కళ్యాణ్ 25 లక్షలు సొంతంగా ఇచ్చారు. ఒక మురళీ నాయకే కాదండి, అనేక సాయాలు. మొన్న కూడా ఎవరో పిల్లడు ఎలక్ట్రికల్ బైక్ ఏదో తయారు చేస్తే 1 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఇచ్చాడు, తనకి 2 లక్షలు 2 లక్షలు ఇచ్చాడు. ఎస్. అలాగే మొన్న పాకీజా పాత్రలు యాక్ట్ చేసి ఆయనకు 2 లక్షలు ఇచ్చాడు. అలాగే ఒకటి కాదండి, రకరకాల ప్రయత్నము, రకరకాల అవకాశం ఉన్నప్పుడు మేము రకరకాల హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాతో ఏమైనా ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవాలి, కుటుంబాలు సాకాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్పాడు, ఇంట్లో పెట్టుకుంటే వేరే విధంగా ఉండేది లేండి, కానీ ఇంట్లో ఆ విషయం మీదే రేణు దేశ విడిపోయారు అంటారు కదా. ఒకటి సినిమా పరిశ్రమ అన్నాక వాళ్ళు కట్టే జిఎస్టీ ఎవరు కట్టరండి. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అద్భుతమైన జిఎస్టీలు కడతారు, ట్యాక్సీలు కడతారు. అవన్నీ సేమ్ టైం మరి ఫ్యాన్స్ కూడా అఫోర్డబుల్ రేట్ ఉండాలి కదా. లేదు సార్ ఒకటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ సినిమాకి 50 కోట్లు తీసుకొచ్చి రాజకీయాల్లో పార్టీ కోసం ఆయన ప్యాషన్, రాజకీయాల కోసం ఖర్చు పెడుతున్నారు, నో డౌట్. బట్ కొద్దిమంది 100 కోట్లు 150 కోట్లు కూడా తీసుకునే పరిస్థితికి వెళ్ళింది. అదంతా కూడా ఇప్పుడు సినిమా కోసం ఖర్చు పెట్టకుండా పారితోషికాల కోసం ఖర్చు పెట్టి ఈ పైసలన్నిటి కూడా రేట్లు 3-4 రేట్లు పెంచి దీన్ని క్యాచ్ చేసుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా సార్. ఒకటండి, సినిమా పనని సినిమాగా చూడాలి. ఇందాక మీరు చెప్పా, ఈ సినిమా ఒక షో మేము తీసుకున్న డబ్బుల వల్ల, అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రజలు పేదోళ్ళు లేపారు, పేదోళ్ళు కోటీశ్వరులు లేపారు ఒక షోతో, కేవలం ఒక షోతో. కానీ ఆ ఒక షోతో సినీ పరిశ్రమ బతుకుతుంది. మీకు తెలుసు ఇదో ఒక సినిమా అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, నాట్ ఓన్లీ హీరోయిన్. ఆ సినీ పరిశ్రమ అంటే వేలాది మంది కార్మికులు కృషి ఉంది, వందలాది మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ బతకాలంటే ఇట్లాంటి ప్రీమియం షోలు నాకు తెలిసి 2-3 వేస్తే బాగుంటుంది, కానీ ఒకటే ఇస్తారు. కాబట్టి పుష్ప 2 షో ప్రీమియర్ షోకి ఇచ్చినప్పుడు తొక్కిసలాడి జరిపినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేశారు అప్పుడు అల్లు అర్జున్ ని. సార్ ఒకటే ఇట్లా మాట్లాడుతున్నారు. మేము చేసామో తెలియదు కానీ మా ఫేక్ అకౌంట్ల ఐడీలతో అయితే వైసీపీ వాళ్ళు ప్రమాణం చేశారు. మీరు చేయలేదా? మేము చేసామో తెలియదు కానీ వైసీపీ వాళ్ళు అయితే బ్రహ్మాండంగా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చాలా మంది చేశారు లేండి, చేశారు. కాబట్టి ఒకటే అండి, వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చేశారు. సార్ ఏమో సార్, నేను చెప్తాను, మేము చేసామని చెప్పట్లేదు, చేయలేదని చెప్పట్లేదు. మా పేరుతో ఫేక్ అకౌంట్లు చేశారు, వాళ్ళైతే చేశారు, ఓకే ఫైన్. ఇప్పుడు ఒకటే సార్, ఆ సందర్భాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు. అలా జరిగి ఉండకూడదు, జరిగింది ఒక బాధాకరం, అలాంటి జరగకుండా బాధ్యత తీసుకోవాలనుకో. నిన్న మేము ఉన్నామండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్ చేయాలనుకుంటే లక్షలాది మంది జనం మాకు వస్తారు, లక్షలాది మంది జనం వస్తారు. కానీ ఆయన వద్దు, చాలా తక్కువ మందితో చేసుకుందాం, నాకు భయంగా ఉంది, హై సెక్యూరిటీతో చేసుకుందాం అనేసి నేను శిల్పారామంలో చాలా సింపుల్ గా చేసుకున్నాం. అది కూడా పర్మిషన్ ఫస్ట్ నిరాకరించారు పోలీసులు. అదే సార్ చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందంటే జనంలో పోకపోయినా ఒక సమస్య, జనంలోకి వచ్చినా సమస్య. ఇదే సమస్య మాకు. జనంలో పోకపోతే మీ నాయకుడు రాడప బయట అంటాడు, జనంలోకి వస్తే ఆయన వస్తూ జనం వస్తూ తొక్కిసినట్టు ఎలా ఉందంటే. కాబట్టి అలాంటి మేము ఒకటే ఏది చూసినా ఆచితూచి అద్భుతంగా ప్లాన్ చేసుకుని చేస్తున్నాం. హరిహర వీరములు అనే ఒక అద్భుతమైన సినిమా, ఎమోషనల్ మూవీ, వండర్ఫుల్ మూవీ. బాహుబలి, పుష్పాలు, గిష్పాలు ఇవన్నీ కూడా రికార్డులు బద్దలు కొడతాం, ఇది మాత్రం వాస్తవం. బాహుబలి, పుష్పాలు ఏవి ఉండవు, అన్ని అంతా స్వీప్ చేయబోతున్నాం చూడండి. అవునా? పాన్ ఇండియా హీరో అవుతారా పవన్ కళ్యాణ్? నాకేంటంటే పాన్ ఇండియా పొలిటీషియన్ కదండి, ఇప్పుడు పాన్ ఇండియా పొలిటీషియన్. అయితే ఏంటంటే ఒక బాధ ఉంది, ఒక జనరేషన్ మొత్తాన్ని ఒక 10-15 సంవత్సరాలు తెలుగులో కొట్టేశారు ఆయన ఫ్యాన్స్. ఒక 10-15 సంవత్సరాలు ఏ సినిమా నుంచి, తొలి ప్రేమ నుంచి మొదలు పెడితే ఖుషి వరకు
మొత్తం ఆ జనరేషన్ ఆ 10-15 సంవత్సరాలు కాలేజీ ఇంజనీరింగ్ పిల్లలంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే మోస్ట్లీ. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మా పిల్లలు వాళ్ళంతా కూడా పవన్ అప్పుడు కళ్యాణ్ అప్పుడు 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 నేను ఫస్ట్ చిరంజీవి ఫ్యాను, తర్వాత పవన్ కళ్యాణ్. నాకు తెలిసి ఇప్పుడు మా యాంకర్ రేహాన్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాను. అట్లా చాలా మంది ఒక జనరేషన్ మొత్తం చేశారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయినారు, ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయినారు. నిన్న అన్నట్టు పవన్ కళ్యాణ్ 30 years ఇండస్ట్రీ తెలుగులో. తమిళ్, తెలుగు కన్నడ మంచి ఫాలోయింగ్ ఉంది. బట్ లాస్ట్ 5-10 సంవత్సరాలుగా పాన్ ఇండియా సినిమాస్, పాన్ ఇండియా సినిమా స్టార్ గా చాలా మంది తెలుగు నుంచి ఎదిగారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎదిగారు, ప్రభాస్ ఎదిగారు, అఫ్ కోర్స్ ఇప్పుడు మహేష్ బాబు కూడా వస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతారా పవన్ కళ్యాణ్? సార్ ఖచ్చితంగా సార్. మంచి హిందీలో ఈ సినిమా కోసం ఇప్పుడు నాట్ ఓన్లీ ఏపీ, నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం చూడబోతున్నారు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో, అద్భుతమైన డైరెక్షన్ లో ఈ సినిమా అసలు అద్భుతంగా రాబోతుంది, అద్భుతం ప్రమోషన్ చేయబోతున్నారు. కాబట్టి మనం రేపు ఒక్కరోజు అయితే ఎల్లుండి మళ్ళీ డిబేట్ పెట్టుకుని ఈ సినిమా గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడితే నేను సినిమాలలో గురించి మీరు చెప్తాను. ఎందుకంటే నేను సినిమా చూడలేదు, చూస్తా. కానీ సినిమా అయితే భారీ ఎత్తున అభిమానులకి, కుటుంబ సభ్యులకి ఒక అద్భుతమైన సినిమా అయితే వచ్చింది. మరో హిస్టారికల్ మూవీ అండ్ ఎమోషనల్ మూవీ అయితే అవుతుందని చెప్పి చెప్తున్నా సార్. కానీ 4-5 సంవత్సరాలు షూటింగ్ జరిగి 2 సార్లు 3 సార్లు వాయిదా వేసుకుని ఇట్లాంటివి ఇట్లా ఆలస్యం జరిగినాయి. హిట్ అయినవి చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది కదా. అప్పట్లో చిరంజీవి అంజీ సినిమా కూడా అలా అంటే ఏం లేదు సార్. హీరో చూసి సినిమా వెళ్ళిపోతారు సార్, హీరో చూసి సినిమా వెళ్ళిపోతారు. ఊరికి అవన్నీ మనం సినిమా లేట్ అయిందంటే ఆయన పొలిటికల్ లీడర్, ఆయన హీరో సినిమా ఒకటి తీయట్లా. లాస్ట్ 3 సంవత్సరాలు ఆయన ఎలక్షన్ లో జగన్ అనే ఒక వైసీపీ సినిమా చూడడానికి మేము 3 ఏళ్ళు పట్టింది. మాకు వైసీపీ సినిమా క్లోజ్ చేయడానికి 3 ఏళ్ళు పట్టింది కదా. కాబట్టి ఆ 3 ఏళ్ళు ఆ పనిలో ఉన్నాము. ఇప్పుడే అన్ని క్లోజ్ అయింది, రాష్ట్రం అంతా సెట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏదైతే మాట ప్రకారమో 3 సినిమాలు కంప్లీట్ చేసేశారు. కాబట్టి సినిమా పరంగా ఆయన ఎవరికైతే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ పూర్తి చేసేసాడు. ఇంకొక 4 రోజులు అయిపోతుంది. కాబట్టి టైం లేట్ అయిందంటే ఆయన షెడ్యూల్ దొరక లేట్ అయిందంటే కానీ స్టోరీ ఈ ప్రీమియర్ షో పరంగా సరే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి చేసుకున్నారు. తెలంగాణలో మరి ఇంతకు ముందు వరకు ఇవ్వలేదు. మొన్నటి తర్వాత మేము ఇవ్వమని చెప్పారు. మళ్ళీ ఎట్లా తెచ్చుకున్నారు సార్? ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, ఏ సినిమాకైనా పెద్ద అగ్ర సినిమాలు అయినప్పుడు దాని వివరణ కరెక్ట్ గా ఇస్తే, దాని బడ్జెట్ కరెక్ట్ గా ఇస్తే ఎవరైనా ఇస్తారు. ఇది కామన్ అనుకున్నారు మొన్నటి దాకా. కానీ నిన్నటి రోజు దాని వివరణ ఇచ్చారు, ఎందుకు, ఎంత బడ్జెట్, ఏంటి పరిస్థితి. అప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినప్పుడు పర్మిషన్ తెలంగాణ లేకపోతే ఆ ప్రభుత్వం మీద అభిమానులు కొంచెం మైనస్ బ్యాడ్ వస్తుంది, గవర్నమెంట్ కి బ్యాడ్ వస్తుంది. ఏంది ఇక్కడ ఎందుకు పర్మిషన్ అంటే కక్ష కట్టారా, పవన్ కళ్యాణ్ గారి సినిమా కక్ష కట్టారా అనే మాటలు ఎందుకు వస్తాయి. ఆ ఒక్క షో ఇచ్చేస్తే పోలేదా అని చెప్పి ఒక షో ప్రీమియర్ షో ఇవ్వడం జరిగింది. మీద అన్ని షోలు కంటిన్యూ మామూలు రేట్లో పెట్టారు. ఒక షో ప్రీమియం షో వల్ల ఈ రోజు మాట్లాడుతున్నారు అందరూ. దీని ముందు చాలా షోలు ఉన్నాయి, చాలా మంది హీరోలకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కాంట్రవర్సీలు చేస్తే బాగుంటుంది కాబట్టి వైసీపీ వాళ్ళు అదే పని పెట్టుకొని చేస్తారు.